అవ్వబడి నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని ₹1,000 మందులు వేస్తూ ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలి వేస్తుంది సంతోషం. దాహం వేస్తే మంచినీళ్ళు లోపలికి వెళ్ళాక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబ నీళ్లు అయితే లోపలికి వెళ్తున్నాయి సంతోషించు. రాత్రి విని పడుకుంటే పొద్దునికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అంతా ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేపటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రం వేసుకుని పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగా మీద చెయ్యి ఇలా పడుకుంటే నిద్ర పట్టు. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదికి కూర్చొని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించి ఈశ్వరుడి కాదు. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నాం. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో భోగవానిపోవాలి. ఎన్ని మాటలు కూడా కనిపిస్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తెలుసుకుని ఏడవడం కాదు. వచ్చేదాన్ని ఊహించుకుని ఆ జరిగితే బాగుందని కలువ ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాడిని మించిన భాగ్యవంతుడు లేడు. అదే ధర్మం. చాలు ఈశ్వర, ఇంకేమి వాళ్ళు ఇంతకన్నా